అందరికి నమస్కారం అండి. నగర మండలం అల్లపర పంచాయతీ కట్టవ గ్రామం. నా పేరు యాకత్తలి బేగ్, ఎక్స్ ఆర్మీ. నేను భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు. అయితే కొంతకాలంగా నేను కంప్లైంట్లు పెడుతున్నాను. అవి ఏమిటంటే, అల్లపర పంచాయతీ సర్పంచ్ సైనా సుల్తానా, వైఫ్ ఆఫ్ మసూద్ బాషా టీచర్, 7వ వార్డ్ నెంబర్ షర్పునిసా, వీళ్ళు ఈ ఉపాధి హామీ పథకం అనేది ఒక ఎంప్లాయీస్కి తప్ప అందరూ అర్హులే. కానీ అర్హులు ఉన్నవాళ్ళు ఈ ఉపాధి చూపించకుండా తనదైన అధికారం అడ్డు పెట్టుకొని తన ఎంప్లాయీస్ కానీ తన చుట్టూ తిరిగే వాళ్ళు 100 నుంచి 99% తన వాళ్ళకి అర్హులు చేసి పేద ప్రజల పొట్టకొట్టి వాళ్ళకి 1-2 వారాలు చూపించి మిగతా వారాలన్నీ వర్క్ చేయించకుండా వర్క్ చేసినట్లుకు అదే ప్రజల ఖాతాలో వేయించి సర్పంచ్ సైనా సుల్తానా 3 నుంచి 4 వేలు చొప్పున తీసుకున్నారు. మిగతా డబ్బులు మొత్తం వాళ్ళకి 1-2 వారాలు చూపించి మిగతా డబ్బులు వాళ్ళు వసూలు చేసినారు. అది ఎలా తీసుకున్నారు అంటే, మన మంత్రిపాలెం బ్యాంక్ కింద బీసీ పాయింట్ ఉన్నది. అది ఆ బీసీ పాయింట్ ఒక మేడం గారు, అంగన్వాడీ టీచర్ ఉమా మేడం గారు నడిపిస్తున్నారు. కానీ సర్పంచ్ సైనా సుల్తానా బీసీ పాయింట్ ఉమా గారికి ఒప్పించి అసలు ఏ టైము లేని టైము ఆ టైము మన ఊరికి వచ్చి ఈవినింగ్ 7, 8, 9 గంటల సమయంలో ప్రతి ఒక్కరికి ఒక గల్లీలోకి వచ్చి ప్రతి ఒక్కరికి పిలిపించి ఆ థమ్ వేపించి ఆ మేడం గారు థమ్ వేయించుకుంటాము. మన సర్పంచ్ సైనా సుల్తానా గారు డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి మిగిలిన డబ్బులు ఆ డబ్బుల నుంచి 200 ఇవ్వటము, కథల డబ్బులు వాళ్ళు తీసుకుంటాం జరిగినది. రిటైర్డ్ టీచర్ గులాం చంద్ తన భార్య షాకిరునిసా అనే వాళ్ళు తన కోడలు సర్పంచ్ సైనా సుల్తానా అధికారము అడ్డు పెట్టుకొని 60 నుంచి 70 వేలు, 60 వేలు నుంచి 70 వేలు రూపాయలు పింఛను తీసుకునే వాళ్ళు కూడా పింఛను తీసుకునే వాళ్ళు ఈ పేద ప్రజల పొట్ట కొట్టి వారికి 90 నుంచి 99% వరకు మసరు ఎంచుకొని తన పేరు మీద ఇదే పేద ప్రజల పొట్టకొట్టి తీసుకున్నారు. అదిగాక అదే గ్రౌండ్స్ అండ్ టీచర్ 75 వేలు వయసు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలవాటు పోలేదు పేద ప్రజల పొట్టకొట్టి తినడానికి. గత హయాంలో కూడా వృద్ధాప్య పింఛను శాంక్షన్ చేస్తే 2 నెలలు ఒప్పందం చేసుకునేవాళ్ళు. దాని మీద కూడా నేను వాళ్ళకి అధికారులు కంప్లైంట్ ఇచ్చి నేను క్యాన్సిల్ చేయించాను. అయితే ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు దాంట్లో. అయినా అందరూ ఎంప్లాయీస్లో పేర్లు కాక మన సర్పంచ్ వాళ్ళ అత్త మామ షాకిరునిసా, గులాం చంద్, మళ్ళీ అదే సర్పంచ్ వాళ్ళ ఆడపడుచు తన మేనల్లుళ్ళు నిసార్ అలీ, వీళ్ళ పేర్లు లీట్లో నుంచి ఎలా తొలగించినారు, ఆ పేర్లు ఎవరు తొలగించినారు అనేది ఎంక్వైరీ చేయించి వారిపై పై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ ప్రేక్షకులకి నా నమస్కారం అండి. నా వీడియో చూసే వాడికి లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు దీని మీద అందరూ స్పందించండి.